శ్రీమతి నమః. అర్ధనారీశ్వర ఆలయానికి సంబంధించి నేను 4 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించి ఆ ఆలయ నిర్వాహకురాలు ఒక కౌంటర్ వీడియో పెట్టారనమాట. దానికి సంబంధించే ఈ వీడియో అందరూ పూర్తిగా వింటే అన్ని విషయాలు అర్థమవుతాయి. అందులో ఆవిడ కొన్ని మాటలు మాట్లాడారు. సైన్స్, మూఢనమ్మకాలు అంటూ మాట్లాడుతూనే అమ్మవారు మాకు కనిపించే చెప్పారు అని అంటున్నారు. మరి ఇంత సైన్స్ అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఈ మూఢనమ్మకాలు ఏంటి అని అడిగినప్పుడు అమ్మవారు మాకు కనిపించి చెప్పారు అనేది కూడా మనం మూఢనమ్మకమే అంటాం కదా. సహజంగా అమ్మవారి విషయంలో మనం ఏమి అనం, భగవంతుడి విషయంలో మనం ప్రతిదాన్ని నమ్ముతాం. కానీ ఈవిడ చెప్తుంది ఏంటంటే ప్రమాణం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంట్లోకి రాని సమయంలో అసలు ఎవరైనా సరే దేవుడు పూజ చేస్తామా? దేవాలయంలోకి వెళ్తామా? వెళ్ళం కదా. అసలు ఏదైనా తగిలిందేమో అని భయపడిపోతూ కూడా ఉంటాం కదా మనం. అయ్యో అపచారం జరిగిపోయిందేమో అని. పాము పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లోకి రాని ఆడవాళ్ళు ఇంట్లో ఉంటేనే అసలు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళరు. అంత నియమనిష్ఠులతో మనం ఉంటాం మన హిందువులేంటి, పరాయి మతస్థులు కూడా ఇంట్లోకి రాని సమయాల్లో నియమాలు పాటిస్తారు. వాళ్ళు పాటించము అని చెప్తారు కానీ వాళ్ళ పూర్వపరాల్లోకి వెళ్తే వాళ్ళు కూడా ఇంట్లోకి రాని సమయాల్లో కొన్ని నియమాలు పాటిస్తారు. వాళ్ళే కొన్ని నియమాలు పాటిస్తున్నప్పుడు మన ఆచారాన్ని, మన సంప్రదాయాన్ని కాదు అంటూ మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తారేంటి? ఈ మధ్య చాలా మంది ఇలాగే తయారయ్యారు. ఇంట్లోకి రాకూడనప్పుడు పూజ ఎందుకు చేసుకోకూడదు, ఇది ప్రకృతి ఇచ్చిన ధర్మం కదా, సహజమైన నేచురల్ విషయం కదా, ఈ సహజమైన దాన్ని కూడా తప్పు అని ఎలా చెప్తారు అన్నారు. తప్పు అని ఎవరూ చెప్పటం లేదు, దోషము అని చెప్తున్నారు. నేను ఒక చిన్న మాట అడుగుతాను. ఎవరికైనా బ్లడ్ మనం డొనేట్ చేసేటప్పుడు కొన్ని పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేసిన తర్వాత అప్పుడు మన శరీరంలో నుంచి రక్తం తీసుకుంటారు కదా. అందరి రక్తము రక్తదానం చేయడానికి తీసుకోరు కదా. కొంతమంది రక్తాన్ని మాత్రమే రక్తదానం చేయడానికి తీసుకుంటారు. మరి ఆడవాళ్ళకి నెలసరి కూడా సహజమే కదా. రక్తదానం చేయాలి, రక్తదానం చేసే వాళ్ళకి ఆ రక్తం ఇస్తే తీసేసుకుంటారా? చెప్పండి. నేను ఇంత పచ్చిగా మాట్లాడాను, కోపమే వస్తుంది చాలా మందికి. కానీ ఈ రక్తం ఇస్తే తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు అంటే అసలు మామూలుగా రక్తదానం చేసేటప్పుడే ఎన్నో పరీక్షలు చేస్తే అలాంటిది మెన్సెస్ సమయంలో రక్తాన్ని మనం ఇస్తే తీసుకుంటారా? ఏ ప్రికాషన్స్ తీసుకోకుండా అసలు ఇస్తామా? ఇవ్వగలమా? అసలు మెన్సెస్ వచ్చిన ఆడవాళ్ళ దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తుంది తెలుసా? అది అంటే అది ఇంప్యూర్ బ్లడ్. మన కంటికి కనిపించట్లేదు కదా అని దాన్ని తప్పు లేదు, దాన్ని దోషం లేదు అని మనకు అనకూడదు కదా. గాలి మనకి కనిపించట్లేదు కదా అని గాలి లేదు అంటామా? గాలి ఉంది అని చెప్పడానికి వస్తువులు ఎగురుతున్నప్పుడు అమ్మో గాలి వస్తుంది అని మనకు అనిపిస్తుంది కదా. నాకు గాలి కనిపించట్లేదు కాబట్టి, దాని రూపం కనిపించట్లేదు కాబట్టి గాలి లేదు అంటామా? అనం కదా. ఇది కూడా మనకి కనిపించటం లేదు కాబట్టి పర్వాలేదు, దోషం లేదు అని మీరు చెప్పకండి. ఇది మీ స్వ అనుభవం, మీ సొంత అనుభవం. మీకు కలిగిన అనుభవాన్ని తీసుకొచ్చి ప్రమాణము అని చెప్పకండి. అలానే ఋత్విక్కులకి, పండితులకి మీరు అక్కడ ఆలయంలో ఎన్నో పూజలు చేయడానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు ఆ దేవాలయానికి. ఇంట్లోకి రాని సమయంలో మీరు అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము అని చెప్తున్నారు. అలా అభిషేకం చేయటానికి మీరు దేవాలయానికి వస్తే ఆ ఋత్విక్కులకి కూడా ఆ దేవాలయానికి ప్రవేశం మీరు కల్పిస్తుంటే వాళ్ళు పొద్దున్న లేచి సంధ్యావందనం చేసుకుంటారు. ఎన్నో వేద సంబంధమైన కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొంటారు. అలా మీరు కలుపుతున్న దోషం వాళ్ళందరికీ అంటుకోదా? ఆ పాపం మీది కాదా? ఆ తప్పు మీది కాదా? బహుశా మీరు అలా ఇంట్లోకి రాని సమయంలో అభిషేకం నేను చేసేస్తాను, దేవాలయానికి కూడా నేను వచ్చేసి ప్రసాదం కూడా నేనే నైవేద్యం పెడతాను అని మీరు చెప్పి ఉండరు. చెప్పుంటే ఏ ఋత్విక్కు అక్కడికి రారు, ఏ అర్చకుడు అక్కడికి రాడు. ఇది మాత్రం ఖచ్చితం. మీరు చెప్తున్నారు కదా సైన్స్ పెరిగిన ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఏంటి అని.
మరి సైన్స్ పెరిగిన ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఏంటి అని అన్నప్పుడు దేవుణ్ణి కూడా పూజించక్కర్లేదు కదా, సైన్స్ ని నమ్ముకునే ఉండొచ్చు కదా. సైన్సే మీకు పరమాధిగా ఉండిపోవచ్చు కదా. గుడి ఎందుకు కట్టారు, అమ్మవారికి అభిషేకం ఎందుకు చేస్తున్నారు, ఇంట్లోకి రాని సమయంలో కూడా అమ్మవారికి అభిషేకం చేయలేకపోయానని బాధ ఎందుకు పడ్డారు? సైన్స్ అభివృద్ధి చెందింది కదా. మరి సైన్స్కే మీరు పరిమితం అయిపోయి ఉండక దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు? నమ్ముతూ ఎందుకు ఆచారాన్ని మీరు మంట కలిపేస్తున్నారు? మూఢ నమ్మకాలు అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆచారాన్ని సంప్రదాయాన్ని మీరు మంట కలిపేస్తుంటే ఎవరు మాట్లాడకుండా ఉండరు కదా. ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే, ఇన్నాళ్ళు మీరు పబ్లిక్ గా ఎవరికి చెప్పలేదు. 2 రోజుల క్రితమే మీరు పబ్లిక్ గా అందరికీ వీడియో ద్వారా తెలియజేశారు ఈ విషయాన్ని. అందుకే ఇంతమంది మాట్లాడుతున్నారు. ఇంతమంది ఒక విషయాన్ని గురించి తప్పు తప్పు అని చెప్తుంటే మీరొక్కరే దాన్ని నిజము నిజము సత్యము నాకు అమ్మవారు చెప్పింది అని అంటున్నారే, అది సమంజసమా చెప్పండి? మీరు అడిగారు కదా, ఎవిడెన్స్లు ఉన్నాయా, ఏ పురాణంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది అని అడిగారు కదా. ఒకసారి మీరు ధర్మ సింధువు, నిర్ణయ సింధువు తీసుకుని చూడండి. ఈ రజో దర్శనానికి సంబంధించి ఎక్కడ ఏ ప్రామాణికాలు ఉంటాయి అనేది మీకు అందులో రాసి ఉంటాయి. ఏ గ్రంథం నుంచి వాడు చెప్తున్న ప్రమాణం తీసుకోబడిందో అనేవన్నీ రాసి ఉంటాయి. ఒకసారి తీసి చూడండి. అలాగే లక్షవర్తి నోమోను చేస్తారు. మెన్సెస్లన్నీ ఆగిపోయిన తర్వాత ఇంకా మెన్సెస్లు రావు అని అనుకునే సమయంలో చేసే నోమనమాట. అంటే రజోదర్శనం అయినప్పుడు ఆడవాళ్లు చేసిన కొన్ని తప్పులు, అంటే దేవాలయానికి తెలియకుండా వెళ్లిపోవటము, ఒక్కొక్క చోట శుభకార్యాలకి వెళ్లిపోవటము, పచ్చని చెట్లను ముట్టుకోవటము, ఇలా చేసిన దోషాలన్నింటికి ప్రాయశ్చిత్తంగా చేసుకునేది లక్షవర్తి నోము. ఈ లక్షవర్తి నోము ప్రామాణికం కాదు అంటారా మీరు? చెప్పండి. ఋషి పంచమి చేసేది ఎందుకు? ఈ రజోదోషాలను పోగొట్టుకోవడానికే కదా ఋషి పంచమి చేస్తారు. ఈ మధ్య కాలంలో ఈ ఋషి పంచమి కూడా నెలనెలా చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇంట్లో కలిపేసుకుంటున్నప్పుడు ఈ రజోకాలంలో దోషం ఎవరైతే చేస్తూ ఉంటారో, అన్నిటినీ ముట్టేసుకుంటూ ఉంటారో, నెల ఋషి పంచమి చేసుకోండి అంటున్నారు. ఋషి పంచమి అనేది నెల చేసుకునేది కాదు. ముట్లన్నీ అయిపోయిన తర్వాత, ఇంకా రావు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత చేసుకునే నోము ఈ రజోదోషాలను పోగొట్టే నోము లక్షవర్తి నోము. అలాగే ప్రయాగలో వేణిదానం చేస్తారు. ప్రయాగరాజులో వేణిదానం ఎందుకు చేస్తారో తెలుసా? అందులో చెప్పే సంకల్పాలలో ఒక సంకల్పం కూడా రజోదోషాలను పోగొట్టడానికి అని చెప్పి కూడా ఉంటుంది. ఇన్ని ఎవిడెన్సెస్ లో మనకి కనిపిస్తూ ఉంటే ఇంకా మీకు ప్రమాణం కావాలి అని అనుకుంటే వాయు పురాణము, బ్రహ్మాండ పురాణము కూడా ఒకసారి మీరు తీసుకుని చదివితే అందులో మీకు అర్థమవుతుంది. గరుడ పురాణంలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. మీరు ఆ 3 పురాణాలని పూర్తిగా చదివితే ఇప్పుడు మీరు అడిగిన ప్రమాణాలన్నీ అందులో మీకు కనిపిస్తాయి. అలాగే మీకు ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరే కాదు, లింగభైరవి అమ్మవారి ఆలయం అని జగ్గి వాసుదేవ్ గారు కూడా ఇంట్లోకి రాని సమయంలో ఆడవాళ్లు పూజ చేసుకోవచ్చు, అమ్మవారి ఆలయానికి వచ్చేయచ్చు అని చెప్తున్నారే, దానికి ప్రమాణం ఎక్కడుందండి? ఆడవాళ్ళకి రేపొద్దున ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మీరు ఆ సమస్యలను ఏమైనా పోగొట్టగలుగుతారా? పరమాచార్య స్వామి వారంతటి వారే చెప్పారు కదా, ఇంట్లోకి ఆడవాళ్ళు రాని సమయంలో ఎటువంటి పూజలు చేయకూడదు, ముట్టు అనే ఆచారాన్ని పాటించాలి, పాటించకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అని. పరమాచార్య స్వామి వారు కూడా మీకు ప్రామాణికం కాదు అంటారా? చెప్పండి. అలానే సిను జోసెఫ్ అని ఒక క్రిస్టియన్ ఆవిడ ఇంట్లోకి రాని సమయంలో ఆడవాళ్లు గుడికి ఎందుకు వెళ్ళకూడదు? శబరిమల ఆ దేవాలయానికి ఆడవాళ్ళని ఎందుకు అనుమతించరు? చోటా నిక్కర్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చందనూరు భగవతి అమ్మవారి ఆలయంలో ఏం జరిగింది? కామాఖ్య అమ్మవారి ఆలయంలో ఏం జరిగింది? ఇలా ఎన్నో పరిశోధనలు దాదాపుగా ఒక 10,000 మంది మీద చేసి ఇంట్లోకి రాని సమయంలో ఆడవాళ్లు దేవాలయానికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఆవిడ రాశారు. స్త్రీ యొక్క పునరుత్పత్తి వ్యవస్థ మీదే దెబ్బ కొట్టేసే విధంగా ఈ మీరు ఏదైతే చెప్తున్నారో దేవాలయంలోకి ఆడవాళ్ళు రావచ్చు అని, పునరుత్పత్తి మీదే మీరు దెబ్బ కొట్టేసే విధంగా మాట్లాడుతున్నారు కదా, అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఆ సమయంలో గుడికి వెళ్ళకపోతే ప్రాణం పోతుందా? ఏమైనా అయిపోతుందా? ఆ సమయంలోనే గుడికి వెళ్ళాలి అని ఎందుకు మీరు అంత పట్టుబట్టి అదే పెద్ద విషయం అన్నట్లుగా ప్రచారం ఎందుకు చేస్తున్నారు?
మీ విషయాన్ని మీ వరకు ఉంచుకోండి, అది మీ స్వ అనుభవం కాబట్టి. నేను ఎన్నో ప్రమాణాలు చూపించగలను, చూపించలేక కాదు, మీరు ఒక్క ప్రమాణం చూపించండి. మీతో అమ్మవారు చెప్పారు అని అన్నారు కదా, అమ్మవారు ఇంట్లోకి రాని సమయంలో కూడా అభిషేకం చెయ్యొచ్చు అని నాకు అమ్మవారే చెప్పారు, అదే మాటని ప్రచారం చేయమని చెప్పారు అని అన్నారు కదా, దానికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా? దానికి ప్రమాణం ఏదైనా ఉందా? దానికి ప్రమాణం మీరు చూపించగలరా? చెంగనూరు భగవతి అమ్మవారి ఆలయంలో ఏం జరిగిందో తెలుసా? అక్కడ అమ్మవారు కూడా నెలసరి వస్తుంది. అమ్మవారికి నెలసరి వస్తే ఆ సమయంలో ఆ దేవాలయాన్ని 3 రోజులు మూసేసి ఉంచుతారు. 4వ రోజున పెద్ద ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవానికి లక్షల మందిలో అక్కడ హాజరవుతారు. అలా హాజరయ్యి అక్కడున్న ప్రసాదాన్ని తీసుకుంటే గర్భ సమస్యలు పోతాయి అని చెప్తారు. పీసీఓడి సమస్యలు ఎవరికైనా ఉంటే ఆ సమస్యలు కూడా పోతాయి అని చెప్తారు. అలా జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవాన్ని థామస్ మన్రో అని ఆంగ్లేయుడు మన సంప్రదాయాలను చూసి, అదేంటి ఒక రాయి మెన్సెస్ అవడం ఏంటి, దానికి ఉత్సవం చేయడం ఏంటి, మీరు డబ్బులన్నింటినీ నాశనం చేసేస్తున్నారని చెప్పి ఎగతాళి చేస్తే, ఆ ఎగతాళి చేసిన ఫలితం ఏమైందో తెలుసా? ఆ మన్రో భార్యకి రక్తస్రావం అవడం మొదలుపెట్టింది. ఎంతో మంది డాక్టర్స్ కి చూపించుకున్నాడు, ఎటువంటి ఫలితమూ లేదు. అప్పుడు ఈ మన్రో దగ్గర పనిచేసే అతను చెప్తాడు, అయ్యా మీరు ఒక తప్పు చేశారు, అమ్మవారి ఉత్సవాన్ని మీరు ఎగతాళి చేశారు కాబట్టి ఇలాంటిది జరిగింది, మీరు అమ్మవారికి మళ్ళీ మొక్కుకోండి, మేడం గారికి తగ్గిపోతుంది అని చెప్తే, అప్పుడు మన్రో అమ్మవారికి మొక్కుకుంటే తన భార్య సమస్యని ఏ డాక్టరు తీర్చలేకపోతే అమ్మవారు తీర్చారు. అందుకు కృతజ్ఞతగా అమ్మవారికి ఉత్సవాన్ని జరిపించడమే కాకుండా అమ్మవారికి ఎన్నో ఆభరణాలని సమర్పణ చేసుకున్నాడు. ఇది నేనేమి నోటి మాటతో చెప్పట్లేదు, ఆ ఆలయ రికార్డుల్లో కూడా ఉంటుంది, అక్కడ గెజిట్ లో కూడా ఈ విషయం నమోదు చేయబడి ఉంటుంది. అలానే అసలు మామూలుగా ఆడవాళ్లే వేదం చదవకూడదు అంటారు. అలా వేదం చదువుతున్న ఆడవాళ్ళకి ఎన్నో గర్భ సమస్యలు వస్తాయట. అలాంటిది ఇంట్లోకి రాని సమయంలో దేవాలయానికి వచ్చి అభిషేకాలు చేసేయచ్చు అని ఒక శక్తికి దగ్గరగా మీరు వెళ్ళమని చెప్తున్నారు. బహుశా మీరు ప్రాణ ప్రతిష్ఠ చెయ్యలేదేమో, ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టారా మీరు? నేను అమ్మవారిని రాయి అనటం తప్పే. ఎందుకు అంటే ఒక శిల్పాన్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఆ శిల్పంలో శక్తి ఉంటుంది, అందులో ఎంతో శక్తి దాగి ఉంటుంది. అలాంటి శక్తితో కూడుకున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇంట్లోకి రాని సమయంలో మీరు అభిషేకం చేస్తున్నారు అంటే అది సమంజసం కాదు. 4 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు అని మీరు అంటున్నారు. ఏ ఇబ్బంది మనకి చెప్పి రాదండి, మనకి చెప్పకుండా వస్తుంది. ఆ రోజు మనం బాధపడతాం. ఇప్పుడు ఇంట్లోకి రాని సమయంలో కూడా అభిషేకం చెయ్యాలి, పూజ చెయ్యాలి అని పనిగట్టుకుని వచ్చి మన పెద్దవాళ్ళు చెప్పిన సంప్రదాయాలని, ఆచారాలని తుంగలో తొక్కేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఏం ఆశించి మీరు ఈ విధంగా చేస్తున్నారు? ₹1 కూడా మేము ఎవరిని అడగలేదు, ఎవరిని ప్రోపగాండా చేయమని కూడా మేము ఈ ఆలయం గురించి చెప్పలేదు అని అన్నారు కదా. మరి అలాంటప్పుడు మన ఆచారం గురించి ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? మీకు ఏదో ఎవరో మీకు అవసరం వచ్చినప్పుడు అర్చన చెయ్యలేదని దానికి మీరు మనసులో ఎంతో బాధపడిపోయి ఆ బాధను ఈ విధంగా చూపిస్తున్నారేమో అని అనిపించింది. ఎందుకంటే మీరు చెప్పిన మాట కూడా అదే. అమ్మవారికి నేను దూరం అయిపోతున్నాను బాధలో ఉన్నప్పుడు, నేను ఇంట్లోకి రాకూడనప్పుడు నేను ఎవరిని అడిగినా పూజ చేయలేదు. అప్పుడు ఆ సమయంలో నాకు అమ్మవారు చెప్పారు నువ్వే అభిషేకం చేయమని, మీరే చెప్పారు కదా. మీకు అలా అనిపించి ఉంటుందండి. నేను మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయట్లేదు. మీ యొక్క ప్రేమని, మీ యొక్క భక్తిని నేను అవమానించటం లేదు. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి ప్రేమ వాళ్ళది. కానీ దానికంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలు పాటించాలి. ఇప్పటి వరకు ఏం జరిగిందో దాన్ని వదిలేసేయండి. మళ్ళీ మీరు అక్కడ పుణ్యహవచనం చేయించండి. అమ్మవారికి మళ్ళీ అభిషేకాలు వేద పండితులతో మీరు చేయించి మళ్ళీ మన సంప్రదాయాలని పాటించే విధంగా మీరు అక్కడ పూజలవి మొదలు పెట్టండి. అక్కడంత పెద్ద ఆలయాన్ని నిర్మించారు, మన సంప్రదాయాన్ని కాపాడాలి అని అనుకున్నారు, అది చాలా బాగుంది. కానీ మన ఆచారాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా. మనం ఇలాగే చేసేస్తే హిందువులయ్యుండి మన ఆచారాల గురించి మనమే ఇంత అసహ్యంగా మాట్లాడుకుంటే పరాయి వాడు మనల్ని లోకు చేయడా చెప్పండి, మనల్ని ప్రశ్నించడా చెప్పండి. మనం ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా కూడా మనం ఈ రోజు ఇంకా ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? సదాచారం పాటించే ఎంతో మంది భారతదేశంలో ఉన్నారు. అమ్మవారి పాదాలు పట్టుకుని శరణాగతి చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు అమ్మవారి మీద చూపించే ప్రేమని గాని, అమ్మవారి మీద చూపించే భక్తిని గాని అవమానించటం లేదు.
నేను మిమ్మల్ని ఏదో ఎగతాళి చెయ్యాలని నేను ఈ వీడియో చేయటం లేదు. ఆచారాలని సంప్రదాయాలని మీరు కాల రాసేకండి. నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఆ ఎగ్జాంపుల్స్ ని ఒకసారి మీరు కూడా పరిగణనలోకి తీసుకోండి. సిను జోసెఫ్ గురించి మీరు ఒకసారి వాకబు చేయండి, ఆ పుస్తకాలు చదవండి. సైంటిఫిక్ గా ఎంత ముడిపడి ఉంది అనేది మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది, అవగాహన అనేది వస్తుంది. ఏ అర్చకులనైతే మీరు ఇప్పుడు ఆలయానికి రప్పించి పూజలన్నీ చేస్తున్నారో ఆచారం మంట కలిసిపోతుంది. అలా ఎప్పుడైతే మన ఆచారాన్ని మంట కలిపేస్తామో దుష్ట శక్తులు విజృంభించేస్తాయి. ఇప్పుడు మన పరిస్థితులు చూస్తుంటే భయం వేస్తోంది కదా. అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా నిష్టగా పూజలు అవి చేయవలసింది పోయి మన ఆచారాల్నే మనం మంట కలిపేసే విధంగా మాట్లాడుతూ మూఢ నమ్మకాలుగా మీరు ప్రచారం చేయకండి. మీరు ఇలా చూపించటం వల్ల మిమ్మల్ని కొంతమంది రోల్ మోడల్ గా తీసుకుని ఇంట్లోకి రాని సమయాల్లో పూజలు పునస్కారాలు చేస్తున్నారు. అలాగే మొన్న ఈ మధ్య మిలీసోర్ అని ఒక ఛానల్ ఆవిడ కూడా ఇంట్లోకి రాని సమయంలో పూజలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఇస్కాన్ వాళ్ళని నేను అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంట్లోకి రాని సమయంలో ఏ ఆడవాళ్ళని మేము ఇస్కాన్కి రమ్మని చెప్పమండి, అది మా నియమాలకి విరుద్ధము అని చెప్పారు. ఇస్కాన్కి సంబంధించి ఎవరో ఈ బ్యాడ్ ప్రోపగాండాని సృష్టించుంటారు. లేదు అంటే విదేశస్తులు కూడా ఈ ఇస్కాన్కి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏవైనా వీడియోస్ పెట్టుంటారేమో తప్ప ఇస్కాన్ లో కూడా ఇంట్లోకి రాని సమయంలో ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. ఇది కూడా గమనించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ అర్ధనారీశ్వర అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆవిడకి నేను ఎన్నో ఎవిడెన్స్ చూపించాను కాబట్టి ఆవిడ కూడా అమ్మవారే మాకు ఈ విధంగా ప్రచారం చేయమంది అనే మాటకి మాకు కూడా ఆ మాటలని వినిపించండి. ఎందుకంటే చతుషష్ఠి యోగిని గణసేవిత అని భాస్కర్ రాయల వారు కాశీలో ఉన్నప్పుడు ఆయన అంటే 60,000 మంది దేవతలు నిజంగానే వస్తున్నారా, 60,000 కోట్ల మంది నిజంగానే ఉన్నారా, ఆ దేవతలందరినీ చూపించు అని చెప్పి అడిగినప్పుడు భాస్కర్ రాయల వారు అక్కడ అందరికీ చూపించారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు భాస్కర్ రాయల వారు. అలా మీరు కూడా ఎవరికైనా చూపించగలరా? అందరూ ఉండగా మీరు కూడా ఎవిడెన్స్ ని చూపించి అందరినీ నమ్మించగలరా? చెప్పండి. మీ స్వ అనుభవాన్ని అందరి మీద రుద్దకండి. ముఖ్యంగా ఇంట్లోకి రాని సమయంలో పూజ చేసుకోలేకపోయామే అని బాధపడకండి. మనం ఆచారాన్ని పాటిస్తున్నాము అని సంతోషపడండి. మనం ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటిస్తే అక్కడ శక్తి ఉంటుంది. మీరు అర్ధనారీశ్వర ఆలయంలో మీరు చేసే పూజలకి, మీ భక్తికి, మీరు ఆచారాన్ని సంప్రదాయాన్ని కూడా పాటిస్తే ఇంకా శక్తి అక్కడ పెరుగుతుంది. ఆచారాన్ని పాటించండి. దయచేసి ఆచారాన్ని సంప్రదాయాన్ని తుంగలో తొక్కేకండి. మీరు హిందూ సంప్రదాయానికి సంబంధించి మూఢ నమ్మకాలు అంటూ ఇంకా వీడియోస్ చేస్తాను అని చెప్పారు. నిజంగా అవి సంప్రదాయాన్ని విరుద్ధంగా చేసి మాట్లాడుతున్నట్లయితే దానికి సంబంధించి నేను కూడా వీడియోస్ పెడతాను. దానిని కౌంటరు అని అనుకోకండి. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీ మీద నాకు కోపం లేదు, ద్వేషం లేదు. మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను దూషణ చెయ్యాలి అని కూడా అనుకోవటం లేదు. అలాగే ఈ వీడియో కింద ఎవరైనా కామెంట్లు పెట్టాలి అని అనుకుంటే కొంచెం ఎవ్వరు సభ్యతని మర్చిపోయి పెట్టకండి. ఎందుకంటే మనం భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే మన నోట్లో నుంచి ఒక తప్పుడు మాట కూడా మాట్లాడకూడదు. మనం ప్రశ్నించవచ్చు, కానీ దూషణ ఎప్పుడు చేయకూడదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.